ఎలా తాండవం ఆడతాం అనేది నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను వెళ్ళిపోయేలోపు మాడిపోయిన మసాలా దోశలు అయిపోతుంది అనిపిస్తుంది. అది కూడా కరెక్ట్ కదా సార్. అంటే మాకు తెలుసు పైలట్ అని, బట్ మా డ్రైవరే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నిప్పుల కొండ మీద నడిపిస్తారంటాడు. ఓ అమ్మా, అమర్గాడ్ అంత షాపింగ్ ఎవ్వరూ చేయరు. అరే ఏంట్రా ఇది? అవునన్నా, ఎవరు నీ బిల్లు కట్టేది ఇప్పుడు? ఇట్లుంటది మనతోని. ఏంటన్నా నీకు ఎంతమంది కొనేయాలి నీకు? మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా ఫోన్ కి కొత్త కవర్ ఇచ్చా చెన్నై వచ్చి. చిన్నపిల్లలు రా మీరు. వచ్చేటప్పుడు హ్యాపీగా సాక్సులు మర్చిపోయి వచ్చా. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నాకైతే తెలియదు అరుణాచలం వస్తానని. లాస్ట్ మినిట్లో ఐ డోంట్ నో అమర్గఢ్ ఫిక్స్ చేసాడు యాక్చువల్లీ వెళ్దామని చెప్పేసి. వీళ్ళ ఎంగేజ్మెంట్కి ముందే మేము వెళ్ళామన్నమాట. అమర్కి ఏదో మొక్కుంది అని. నా లైఫ్లో అప్పుడే చాలా దేకి పాకి 14 కిలోమీటర్స్ నడిచాను అనమాట, 5 బాక్సులు వేసుకొని. అమర్గఢ్ బేర్ ఫుటే నడిచాడు యాక్చువల్లీ. మళ్ళీ 14 కిలోమీటర్స్ ఎండాకాలం నడవాలి. తర్వాత డాన్స్ ప్రాక్టీస్ అనేది ఒకటి ఉందన్నమాట. ఎలా తాండవం ఆడతాం అనేది నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. మహానుభావుడు. అరే ఏమన్నా తినిపిస్తావా అట్లీస్ట్? డైలాగ్స్ లేవు పాపం, వాడికి మౌనవ్రతం వచ్చింది. ఫ్లైట్ లో కూర్చొని చెన్నై వచ్చేసాము. ఎండలేంటి ఎంతున్నాయి ఇక్కడ. నేను వెళ్ళిపోయేలోపు మాడిపోయిన మసాలా దోశలు అయిపోతుంది అనిపిస్తుంది. హైదరాబాద్ చాలా బెటర్ దీనికంటే ఎండ విషయంలో. అది కూడా కరెక్ట్ కదా సార్. నీ పరిస్థితి ఏంట్రా? వస్తానని చెప్పానుగా, కానీ ఒక విషయం తెలుసా, నాకు బీచ్ కనిపించలేదు అది అసలుకి. మాకు యాక్చువల్లీ ఫ్లైట్ లో డ్రైవర్ అంటే మాకు తెలుసు పైలట్ అని, బట్ మాకు డ్రైవరే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వాడు రన్వేలో ఇట్లా పోమంటే వెనకాల నుంచి వాడు. అదే చెన్నైలో ఒకసారి కాజు కూడా తీసుకోవచ్చు కదా, కాజు స్వీట్. అది ఇక్కడే బస్ ముందు షూటింగ్ చేసేటప్పుడు కాజు స్వీట్ పట్టుకొచ్చాడు చెన్నై నుండి. చాలా తెచ్చాడు. అది ఎన్నోసార్లు అన్నట్టు నేను ఫిక్స్ అయిపోయాను. ఏ నువ్వు ఒప్పుకుంటూ వస్తున్నావు? ఈ రోజు మమ్మల్ని ఎందుకు అంటే ఏదో చెప్పారు పౌర్ణమి అని, ఎందుకు తీసుకొచ్చావు సడన్ గా? అది చైత్ర పౌర్ణమి ఏదో అంటారంట. కొన్ని సంవత్సరాలకి ఒకసారి వస్తుంది మంచి రోజు అంటే చైత్ర పౌర్ణమి. అదేదో నాకు తెలియదు, పౌర్ణమి అయితే ఫిక్స్. నా పక్కన ఏదో పేరు ఉంది. మీ దరిద్రం కొద్ది బాదంబాలు తీసారు. నా దరిద్రం లేకపోవడం కూడా చూసావా? అండ్ నా లైఫ్ లో అన్ని దైవ దర్శనాలు వీడి వల్లనే అవుతాయి. నాకంత ఇంట్రెస్ట్ మీద గుళ్ళు తిరగాలని. వీడన్నిటికీ పడిపోతాడు. ఫర్దర్ దెర్ ఈస్ మెనీ ప్రపోజల్స్ అని. ప్రపోజల్స్ బుద్ధిగున్నట్టున్నా. కాదు, అమర్గాడికి ఓ మొక్కు ఉంది. నిప్పుల కొండ మీద నడిపిస్తారంటాడు. ఓ అమ్మా, అమర్గఢ్కి అంతంత తమిళ్ రాదు. చెన్నుకు తమిళ్, తేజుకు తమిళ్ బాగొచ్చు. ఇక్కడ కష్టపడుతున్నాం. వీడి తెలుగుకి వీళ్ళు ఆశ్చర్యపోయిన తీసుకుంటున్నాం. సో మేము ఈవినింగ్ అయితే షాపింగ్కి వచ్చేసాము. షాపింగ్ వస్తే ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్లో బ్యాలెన్స్ అయినప్పుడు షాప్ కూడా లాభపడతారు. అండ్ బయటనే అవసరం ఉన్న ఏవి కొనం, ఏది అవసరం ఉండదు. జస్ట్ ఏదో షాపింగ్ మాల్కి వచ్చామని చెప్పి కొంటాం. స్పెషల్లీ మా గ్యాంగ్లో అమర్గాడ్ అంత షాపింగ్ ఎవ్వరూ చేయరు. అరే ఏంట్రా ఇది? వాడి వల్లే షాప్ కీపర్స్, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు బాగుపడతారు అనిపిస్తుంది. వాడు సంపాదించింది ఖర్చు పెట్టింది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్ సంపాదించింది ఖర్చు పెట్టేసి చేస్తాడు. ఈ రోజు వాడు ఏదో ఒకటి షాపింగ్ చేయకుండా ఉన్నాడు. ఏది అవసరం ఉండదు మళ్ళీ. అవునన్నా, ఎవరు నీ బిల్లు కట్టేది ఇప్పుడు? యాక్చువల్లీ లాస్ట్ టైం మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో కొనిచ్చేస్తాడు ఆయన. ఏది వాచ్. ఇట్లుంటది మనతోని. సో ఇప్పుడు వాచ్ స్టోర్ లోకి వెళ్తుంటే నేను ఏంటంటే వాచ్ కావాలంట. ఏ బ్రాండ్ వాచ్ కావాలి నీకు? టైటానియం కలర్ కావాలా, టైటానియం వాచ్ కావాలా? కొనిమని చెప్పా. ఆర్యన్ దగ్గరికి వెళ్ళి నాకు కొని అంటున్నాడు. వదిన కొనిమని చెప్పా. వదిన దగ్గరికి వెళ్ళి నాకు కొని అంటున్నాడు. ఏంటన్నా నీకు ఎంతమంది కొనేయాలి నీకు?
అమర్ ఇంకా మిగతా బాయ్స్ వాళ్ళ షాపింగ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము యాక్చువల్లీ వాళ్ళతో షాపింగ్ చేస్తే వాళ్ళ షాపింగ్ అవుతుంది కానీ మా షాపింగ్ అవ్వట్లేదు. సో ఇది ఇలా అయితే పర్ఫెక్ట్ కాదు అని చెప్పేసి నేను తేజు డివైడ్ అయిపోయాం. తేజు కూడా బోల్డ్ షాపింగ్ చేస్తాం. ఒక్కటన్నా అవసరం ఉన్నాయి కొంటున్నావా లేకపోతే జస్ట్ షాపింగ్కి వచ్చావని కమిట్ అయ్యా? నీ షాపింగ్ బిల్ ఎక్కువైందా మీ ఆయనది బిల్ ఎక్కువైందా? యాక్చువల్లీ మేము అవసరం లేదు అనుకుంటూ ఆల్రెడీ ట్రిప్కి ఫుల్ ఖర్చు పెట్టేసినాం. సరే సరదాగా చెన్నై వచ్చి ఒక షాపింగ్ మాల్ చూసి వద్దాం అనుకొని చెప్పేసి పేల్చి వచ్చినంత పని చేసాం. అసలు అవసరం లేకుండా ఏమేమో కొనేసినాం. అసలు షాపింగ్ చేసినంతసేపు బాగుంది, తర్వాత బిల్స్ చూసుకున్నాకనే ఇది ఏమిటి ఇదంతా అని అనిపిస్తుంది. షాపింగ్ ఈజ్ వెరీ టెంప్టింగ్. లేడీస్ చూడు మళ్ళీ అనవసరంగా ఈ మిక్చర్ ప్యాకెట్ ఒకటి నాకు ఇప్పుడు అనిపించింది. నేను ఇప్పుడు ఈ మిక్చర్ ప్యాకెట్ అమర్గడ్ని అడుగుతా కొందామా లేదా అని చెప్పి చూడండి వాడు ఏమంటుంది. అరే అమర్ మిక్చర్ ప్యాకెట్ కొందామా? చెప్పా కదా ఖర్చు లేని ఖర్చు ఇట్లుంటుంది కదా. షాపింగ్ అందరిది అయిపోయింది, బిల్లింగ్ సెక్షన్లో ఉన్నాం అందరము. అంత పాష్గా రెడీ, అంత ఫాస్ట్గా రెడీ ఆర్యన ఏం చేస్తుంది తెలుసా ఇప్పుడు? బాగా రెడీ అయ్యాను ఎక్కడికి వెళ్తున్నామని. ప్లాస్టిక్ సంసారం అన్నట్టు ఫ్రేమ్లోకి రా. ఇలా కాలు ఎర్రగా అయిపోయినాయి చూడండి. మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేనేం ఫ్రెండ్స్ నా ఫోన్కి కొత్త కవర్ ఇచ్చా చెన్నై వచ్చి. చిన్నపిల్లలు రా మీరు. యాక్చువల్లీ మేము ఫుల్ జోక్స్తో ఈ ఎండలో బయలుదేరాము. ఇంత తెల్లగున్నా ఎల్లులో పెంత నల్లగా అవుతున్నాను భయం వేస్తుంది నాకు. ముందే కష్టపడి కలర్ పెంచాను నేను, నా బాధ నాది. వీడేమో వెళ్ళే ముందు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడేస్తే గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, పని అయిపోద్దని. ఇది ఇంటి వాళ్ళ క్లారిఫికేషన్, మళ్ళీ డౌట్ రాకుండా ఎవరి క్లారిటీ వాళ్ళది. ఇప్పుడు ఈమె కూడా ఇంత తెల్లగా ఉంది కదా, నల్లగా అవుతుంది యాక్చువల్లీ కాసేపట్లో. సరే ఇంకోసారి నాకు చెన్నై 14 కిలోమీటర్స్ అయినాక మాట్లాడుకుందాం. ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుండి తేజు? ఎంతసేపు వెళ్తాం మనం? వాట్స్ ద టైం? ఇగో నడిపేది అరే అమర్గా నడిపేది అంబులెన్స్ డ్రైవర్ కాబట్టి 3 hours కోసం 2 hours తీసుకెళ్తాడు. దీని ఒక బాధ మాకు. రింగులు ఇవేం రింగులు నాకు తెలియదు. ఆనియన్ రింగ్స్. ఇవి రాత్రి సగం ప్యాకెట్ వదిలేసిన మురుకుల్స్. అండ్ నెక్స్ట్ చిప్స్, అందరూ ఫేవరెట్ చిప్స్ అయిన పొటాటో చుడువా ప్యాకెట్, కార్న్ ఫ్లేక్స్. ఇవి నాకు చాలా ఇష్టం. సముద్రంలో అనిపించింది కానీ సముద్రం కాదండి. ఎన్ని పాటలు వస్తున్నాయి. సో అమర్ చెన్నైకి వస్తే చెన్నైలోనే ఫేమస్, ఎక్కడ ఫేమస్ అని తెలియదు కానీ ఇక్కడికైతే ఇది బీటల్ లీఫ్ పాన్ బాగుంటుంది అని అన్నాడు. సన్సెట్ అవుతుంది. ఇవాళ ఏం పౌర్ణమి రా? కార్తీక పౌర్ణమి. తెలియకపోతే తెలీదు అని చెప్పు, ఎత్తు ఓవర్ యాక్షన్ చేయి. ఈ పౌర్ణమికి యాక్చువల్లీ అరుణాచలం వెళ్ళి కాలినడకన 14 కిలోమీటర్స్ నడుస్తే చాలా పుణ్యం వస్తుందంట. సో చాలా ఎక్సైటెడ్గా మేము వెళ్తున్నాం. అండ్ క్రౌడ్ చాలా చాలా ఎక్కువగా ఉంటుందంట. మేము ఇప్పుడు 6 o'clock అంటే మాకు ఇంకా 1 hour 24 minutes చూపిస్తుంది. సో మేము 7 కల్లా అక్కడ ఉంటాం. 7 o'clockకి వాక్ స్టార్ట్ చేస్తాం. 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11, 12, 1 వరకు మేము వాక్ ఫినిష్ చేస్తాము. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ నిన్న 2000 సమ్ చేంజ్ పెట్టి సాక్స్లు కొనుక్కున్నా. మళ్ళీ ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటుందని వచ్చేటప్పుడు హ్యాపీగా సాక్స్లు మర్చిపోయి వచ్చా. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఒకటి ఉంటది కదా అరుణాచలంలో, అరుణాచలం రావాలంటే నాకు అరుణాచలం అనగానే రజనీకాంత్ గారి సినిమా గుర్తుకొస్తుందిరా. ఆ సినిమా ఉంది కాబట్టి గుర్తొస్తుంది. అరుణాచలంకి రావాలి అంటే శివుడి కటాక్షం ఉండాలంట. ఆజ్ఞ లాంటిదా? అదే కటాక్షం, అనుగ్రహం. అమర్గాడి వల్ల 2 సార్లు వచ్చింది అనుగ్రహం. ఈ రోజు అమరన్న వల్లే, లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు ఇక్కడికి. నెక్స్ట్ టైం నేను అమర్ని పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పా. ఎందుకంటే పళని సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు చాలా భక్తి ఎక్కువ, నాకు చాలా ఇష్టం ఆ దేవుడు అంటే. సో ఐ విల్ టేక్ అమర్ నెక్స్ట్ టైం దేర్. యాక్చువల్లీ దట్స్ మై ప్లాన్. అండ్ సూర్య యూర్ ఆల్సో కమింగ్. వెనక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ పేరు తీసుకెళ్ళని బాధపడకండి, అందరం వెళ్దాం.
అక్కడే పెట్టాలంట. ఈరోజు ఏం పౌర్ణమి అన్న? ఏం పౌర్ణమి ఇది? పౌర్ణమి చిత్ర పౌర్ణమి అంట. ఇది చాలా స్పెషల్ డే అంట. నేను ఏం చేశానంటే కొద్దిగా అంటే ఆటో చాలా రేరుగా అప్పుడప్పుడు ఎక్కువ. అవును జనాలు చూడండి అప్పుడే ఎంతమంది. వీళ్ళంతా దేవుడి దర్శనం కోసమేనా? సో అమరి నా వెంటపడి ట్రిప్ తీసుకొచ్చాడు. అరే నాకు వద్దురా నాయనా నాకు దర్శనాలు అవి అని అన్నా. రావే అన్నాడు. దీనికి ఇట్లయితే కాదని చెప్పి అరే నాకు ఫ్లైట్ టికెట్కి పైసలు లేవురా అని అన్నాను. రా నేను టికెట్లు వేస్తారా అని అన్నాడు. వాడే టికెట్లు వేసి వాడే దర్శనానికి తీసుకొచ్చి ఇంత పుణ్యమైన రోజు నన్ను తీసుకొచ్చాడు చూడు. పుణ్యాత్ముడు, వాడికి మొత్తం పుణ్యం రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే వాడు నాకు టికెట్ పైసలు అడగద్దని కోరుకుంటున్నాను. పున్నమి రోజు వాడు నా పెట్టిన టికెట్ డబ్బులు మర్చిపోవాలని కోరుకుంటున్నాను. కొద్దిగా లైటింగ్ లేదు, అడ్జస్ట్ అవ్వాలి మీరు. ఎంత డ్రైవర్ అన్న తను తమిళ్లో మాట్లాడదామంటే నాకు తమిళ్ రాదు. అన్నేమో మధ్య మధ్యలో చూస్తుండే ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది కానీ. హాయ్ ఓమో నన్ను గుర్తుపట్టారు ఇక్కడ. ఏ సూర్య ఏంట్రా నువ్వు లైన్ లో నిలబడ్డావా? యాక్చువల్లీ ఇక్కడ మంచిగా ఆకు పెట్టి ఆకులో రైస్ పెడుతున్నారు. ఆకు చాలు. అసలు రైస్ తీసుకుంటున్నాం మేము. ఇది అన్నదానమా సూర్య? కానీ స్మెల్ ఎంత బాగుంది తెలుసా పులావ్. కొద్ది రైస్ ఎక్కువ పెట్టుకోరా. వెళ్ళు సీరియస్లీ నాకు ప్రసాదం అంటే చాలా ఇష్టం. అంటే దిగుతానే సోమవారి ప్రసాదం దొరికింది కదా, ఐఎమ్ సో లక్కీ. మేమైతే మంచి పులిహోర తెచ్చుకున్నాం. స్ట్రీట్ ఫుడ్ చాలా అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఫుల్ అన్నదానం చేసేస్తున్నారు రోడ్డు మీద. ఇంట్లో వండుకునే టేస్ట్ కాదు. సో ఎగ్జాక్ట్లీ 9:15 in the night మేము స్టార్ట్ అయ్యాం. నేనైతే నా ప్రిపరేషన్స్తో సాక్స్ వేసుకున్నాను. ఇది మామూలు బ్రాండ్ సాక్స్ కూడా కాదు, ఇక్కడ వచ్చి కొనుక్కున్నా. కాల్ సేఫ్గా ఉండాలని అడిడాస్ కొనుక్కున్నాను నేను రిచ్గా. ఇది అడిడాస్ తిన్నారా? అబిదాస్ డీజిల్ బ్యాగ్. వీళ్ళందరూ ఇంత యాక్టివ్ కాసేపు పట్ట పిట్టలు రాలని రాలిపోతారు. లెట్స్ గో. మాకు ఫస్ట్ రాగానే సుబ్రహ్మణ్య స్వామి కనిపించారు. సుబ్రహ్మణ్య స్వామి నా ఫేవరెట్ దేవుడు అనమాట. ఇంకా ఫస్ట్ మేము టెంపుల్కి వచ్చేసాం. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ అదృష్టంగా ఫీల్ అవుతుంది. అక్కడ ఫస్ట్ ఒక దేవుడిని కొనుక్కొని కొన్ని పువ్వులు కొనుక్కొని తర్వాత ఇలా ఒక సలాడ్ తాగి స్టార్ట్ చేసేస్తున్నాం. ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్లో మేము నడుచుకుంటూ వెళ్ళాలి బాబోయ్. మేము ఆటోలో వచ్చింటే నిజంగా ఇరుక్కుపోయే వాళ్ళం. యాక్చువల్లీ చాలాసేపు అమర్గాడిని తిట్టుకున్న వీడు ఆటోలో వేయలేదని. ఆటోలో వచ్చింటే నిజంగా ఇరుక్కుపోయే వాళ్ళం. యాక్చువల్లీ ఇట్స్ బెటర్ టు వాక్. పున్నమి రోజు రాత్రి ఇంత స్వెట్ వస్తుందని కళ్ళ కూడా ఒక 6 kilometers వచ్చాం. సేమ్ క్రౌడ్. 14 kilometers నో ఆప్షన్. ముందు నొయ్యి వెనుక తోసుకుంటూ తీసుకెళ్ళిపోతారు. యూ హ్యావ్ నో ఆప్షన్. ఇట్లా పౌర్ణమి రోజు అవసరం. అరుణాచలం ఇంత ప్రత్యేకత నా లైఫ్లో తెలియదు నాకు. అన్నిట్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే పైన మూన్. అమ్మో నాకైతే నోట్లో నీళ్ళు ఆగట్లేదు. ఎవ్వరు ఎటనో పోనీ ప్రపంచంతో సంబంధం లేదు నాకు. క్లెన్లీనెస్, నీట్నెస్, నో నథింగ్.
పకోడీ. ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ వచ్చేసాం అనుకుంటా. అమ్మో టైం దగ్గర పడే కొద్దీ కాలు కదులుతలేవు అసలు. నువ్వు అంటే నువ్వు అంటున్నాయి, వాటంతటికి వాటే కదిలిపోతున్నాయి. దీని తర్వాత ఏంటంటే మాకు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందని తెలిసింది. అది షో వచ్చేంత వరకు తెలీదు. ఆల్రెడీ ఇక్కడ పర్ఫార్మెన్స్ అయిపోతే మేము ప్రాక్టీస్ ఏం చేస్తామో తెలియదు. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఈ ప్రింట్ ఎప్పుడో డాన్స్ వేసుకున్న పారాని. చూడు ఈ ఫ్రేమ్ లో అనిపిస్తుంది చంద్రుడు ఇంకా కొండ. కింద కంప్లీట్ అయింది అసలు. గిరి ప్రదక్షిణ అదే ఆ కొండే శివుడు. చూడు ఎంత బాగా పుణ్యం కనిపిస్తుంది. యాక్చువల్లీ అన్ని నడిచినాయి ఒకేట్లయితే ఈ టెంపుల్ దగ్గరకు వస్తుంది ఇంకొక 500 మీటర్స్ 900 మీటర్స్ అనగానే ఎర్లీ మార్నింగ్ 5:30కి మా గిరి ప్రదక్షిణ అయిపోయింది. మార్నింగ్ 6 అయింది మా గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి. బాబాయ్ టార్చర్ ఎలా నిజంగా శివుడు కరికరించి మమ్మల్ని బాగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మేమేం మొక్కుకోలేదు యాక్చువల్లీ ఏం మొక్కోలేదు, కానీ మాకు ఎందుకు నడవాలనిపించింది లైఫ్ కి. కోరుకోకూడదంట అరుణాచలంలో, కావాల్సింది ఆయన ఇచ్చేస్తారంట. ఒకసారి నీ కాలు చూపి. మామూలు వేస్తున్నాయి అరకాలు. అయ్యాయి అంత హడావిడిగా ఉంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది బాబోయ్. ఇప్పుడు అందరు నాకు హాయ్ చెప్తారు చూడండి. హలో హాయ్ మ్యామ్, వాట్సాప్ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ మ్యామ్. మా మ్యామ్